సీఎం రేవంత్ రెడ్డి కృషి పట్టుదల వల్లనే కంటోన్మెంట్ బోర్డుకు 303 కోట్ల రూపాయలు వచ్చాయని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ మీటింగ్ లో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడే రక్షణ శాఖతో మాట్లాడి ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు విస్తరణలో కంటోన్మెంట్ భూములు పోతున్నాయని, అభివృద్ధి కోసం 303 కోట్లు తెచ్చేందుకు కృషి చేశారని అన్నారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఈ 303 crores ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎస్క్రో అకౌంట్లో డిపాజిట్ అయింది, డిపాజిట్ కాకముందు నుంచి చెప్తున్నాను, ఎంపీ, ఎమ్మెల్యే, నామినేటెడ్ మెంబర్, హెచ్ఎండబ్ల్యూఎస్, హెచ్ఎండిఏ అండ్ కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్ ఈ 6 కలిసి కూర్చొని ఈ 303 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, మాతో పాటు ఒక 1 month టైం ఇచ్చి కంటోన్మెంట్ బోర్డుకి సంబంధించిన ప్రజలు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ టైం ఇస్తే వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా తీసుకొస్తారు వాళ్ళ సమస్యల మీద. ఇంకా మరీ ముఖ్యంగా చెప్తున్నాను, మీ అందరికీ కూడా తెలియాలి, ఈ ప్రపోజల్ నేను ఎమ్మెల్యే కానప్పుడు, ఎంపీ కానప్పుడే ప్రపోజల్ పెట్టారు. ముఖ్యమంత్రి గారు ఎంపీ ఉండే కాబట్టి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్య వారికి అవగాహన ఉంది. కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో బోర్డుకి నిధులు షార్టేజ్ ఉంది, సమస్యలు ఎక్కువ ఉంది, ఈ సమస్యలు పరిష్కరించాలంటే ఇది సువర్ణ అవకాశం అని సీఎం రేవంత్ రెడ్డి గారు భావించి అజిత్ రెడ్డి గారు చెప్పడం, అజిత్ రెడ్డి గారితో పాటు మధుకర్ నాయక్ సార్ తోటి మాట్లాడి, డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ కోఆర్డినేషన్ చేశారు. నేను ఎమ్మెల్యే కాలేదు, ఈటెల రాజేందర్ అన్న కూడా ఎంపీ కాలేదు. అంతకుముందుకి ప్రపోజల్ ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటే